కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటారు అంటే తెలంగాణలో పనిచేసినట్టు సినీ కార్మికులకు వాళ్ళకి స్కిల్ లేదు అని చెప్పేసి బయట నుంచి తెప్పించుకుంటున్నాం అని చెప్పేసి కూడా అంటారు. ఈ స్కిల్ లేదా వాస్తవానికి? మా స్కిల్ మా దగ్గర లేదంటారు కదా మీరు. మా తెలంగాణ గడ్డలు ఎందుకుర్రు మళ్ళీ వెళ్ళిపోర్రి. స్కిల్ ఉన్న దగ్గర ఆంధ్రాలో పోయి చేసుకోపోర్రి. ఓడొద్దు అంటుండు నేను. ఆడ పోయి స్కిల్లను చూపించుకోరి. తెలంగాణ గడ్డల ఎందుకు స్కిల్ లేదా? ఒక పైడి జయరాజ్ అనే ఒక నటుడు కరీంనగర్లో పుట్టి బాలీవుడ్లో పోయి ఒక హీరో అయ్యిండు. ఆయన 300 సినిమాలకు హీరో. ఆయనకి స్కిల్ లేదా? ఇలా ఎంతోమంది నటినటులు మీరు రానియరా. ఆ నలుగురు ఉన్నారు అక్కడ. ఆ నలుగురు ఉన్న రోజులు ఎవ్వడు డెవలప్ కావాడు. ఆ శని పోవాలి ఫస్ట్ వాళ్ళది. ఆ నలుగురు ఎప్పుడైతే విరగడవుతుందో తెలంగాణలో ఉండే కళాకారులకు కానీ ఆంధ్రాలో ఉండే కళాకారులకు కానీ అవకాశాలు చిన్న స్థాయిలో గ్రౌండ్లో ఉండే వాళ్ళందరూ కూడా హీరోలు అవుతారు, హీరోయిన్లు అవుతారు, ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అవుతారు. ఆ నలుగురు అంటే ఎవరన్నా ప్రత్యేకించి? ఆ నలుగురు అనేది ఇక మీకు తెలియదు ఏమున్నది. ఇప్పుడు ఆ నలుగురు అనేది జమానా నుంచి ఉన్నది. ఇది ఆ నలుగురు ఆంధ్ర నిర్మాతలు పక్క జరగాలి. బిడ్డ కబడ్దారిగా మీ దుకాణం బంద్ చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో. ఏది తెలంగాణలో మీరు ఓరు ఏంటని పెట్టుకోరు దుకాణం. ఇంకేంద్రా పోయింది లొల్లిడా. సెక్రటరేట్ సపరేట్ అయిపోయింది, ముఖ్యమంత్రి సపరేట్ అయిపోయినాడు, అందరు సపరేట్ అయినా ఇంకా మీదేంద్రా బిడ్డ లొల్లి. నాకు అర్థం కాదు. మా తెలంగాణ మా గడ్డ, మీరు పక్క జరుగురు. ఫస్ట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం మాకు ఇల్లు అక్కడ సొంత భవనం లేదు. ఆ నలుగురు మరి పక్కన జరిగితే డెవలప్మెంట్ అవుతుందా? ఎందుకు జరగదు? ప్రతి ఒక్కడి ఈయన బతకాలి, ప్రతి ఒక్కడు ఈడే వచ్చి బతకాలి. తెలంగాణ అనేది మాస్ ఏరియా, నైజాం ఏరియా. ఇక్కడ ఉన్న వాతావరణము, ఇక్కడ ఉన్న సిస్టము ఎక్కడ ఉండదు. నీకు ఆంధ్రాలో పోతే మొత్తం సెంట్రల్గా ఆడతాయి. అక్కడ బాగుండదు వెదరు. ఇలా సీఎంలు లాంటి వాళ్ళు ఈయనే ఉంటుండు కదండి. ఎందుకు ఉంటుండు? ఈ ప్రాంతం, ఈ గడ్డ ఎట్లాంటిది అంటే అందరిని కడుపులో పెట్టుకుంటుంది. కానీ మమ్మల్నే కడుపు మీద అంటారు మీరు. ఇది చాలా పెద్ద రెవల్యూషన్ వస్తుంది. మొత్తం మీ సినిమా ఇండస్ట్రీ మొత్తం రోడ్ల మీద ముట్టడిస్తాం. మీది చెప్తున్నా, వదిలేదు. మేము పెద్ద ఎత్తున ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము.